ప్రైవేట్ స్కూళ్ళ మెడలకు ఉరితాడేసిన చట్టం ఉంది. ఈ చట్టాన్ని అమలు చేయాలి అని చెప్పి నేను అసెంబ్లీలో సభలో మాట్లాడినా. గతంలో బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడిండు, ఎప్పుడు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు. ఏమని, రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ ఎందుకు అమలు చేస్తలేరని చెప్పి మాట్లాడిండు. మన చుట్టుముట్టున్న రాష్ట్రాలలో అమలు చేస్తూ ఉన్నారు, 9 రాష్ట్రాలలో ఈ దేశంలో. ఒక్క తెలంగాణలో మాత్రం ఇది చేస్తలేరు. ఎందుకు? శ్రీ చైతన్య, నారాయణ, ఇవేవైతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయో వీళ్ళందరూ కలిసి ప్రభుత్వానికి లంచాలు కట్టి ఇది తెలవకుండా జాగ్రత్త పడతా ఉన్నారు. ప్రభుత్వానికి లంచాలు కట్టి ఇది ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకుంటా ఉన్నారు. అందుకోసమే సోదరులారా, ఇది భారత పార్లమెంట్లో చేసినటువంటి చట్టం, కానూన్. बच्चों के लिए मुफ्त और अनिवार्य शिक्षा का अधिकार कानून 1 अप्रैल 2010 को पूर्ण रूप से लागू हुआ. 1 ఏప్రిల్ 2010 నుంచి ఇంప్లిమెంట్ అయింది. ఇది అయిన సంగతి మన జనానికి కూడా తెలియదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళకు పోగానే కార్పొరేట్ స్కూలోడు వాడు ఎంత డబ్బు కట్టమంటే అంత కట్టడము, వాని ఇష్టం వచ్చినటువంటి లెక్కలు చెప్పడము, ఈ టర్మ్ ఫీజు ఇంత ఉంటుంది, వీడు ఇంత పెంచుతున్నా అంటాడు, వాడు అంత పెంచుతున్నా అంటాడు కదా. ఇగో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఇదే కారణం. దీన్ని ఎవరు, కాంగ్రెస్ పార్టీ చేయదు, దీని మీద బీజేపీ చేయదు, బీఆర్ఎస్ చెప్పదు. మనకు ఎందుకు చెప్పదు? ఎందుకంటే మల్లారెడ్డి ఉన్నాడు, మల్లారెడ్డి గారు ఉన్నారు. మల్లారెడ్డి గారు ఇదేనా, మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి, మల్లారెడ్డి స్కూల్స్ ఉన్నాయి. ఆయన ఎందుకు చెప్తాడు? ఆయన పదే పదే మనకు చెప్తూనే ఉన్నాడు, గుర్తు చేస్తూనే ఉన్నాడు, నాకు లెక్కలేనంత సంపద ఉంది, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఎడ్యుకేషన్ అనేటువంటి వ్యాపారం నుంచి వచ్చింది. మరి ఎడ్యుకేషన్ వ్యాపారమేనా? ఎడ్యుకేషన్ వ్యాపారమేనా? ఉన్ని కృష్ణన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు గుర్తుందా? ఏం చెప్పిందంటే, విద్యను ఎవడన్నా వ్యాపారం చేస్తే తొక్కి నారదీస్తామని చెప్పింది కోర్టు. బిజినెస్ చేస్తే విద్యతోటి, విద్య అనేది సేవ కిందికి చూసింది.